project. Sir, examination annaru. I hope we come out with flying colors in this exam. And మాటలంటే స్క్రీన్ మీద చూడాలి. నేను తమిళ్లో అక్కడ నాలే ఇయకునర్ అని చెప్పి షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్లో ఒక షార్ట్ ఫిల్మ్స్ చేసి కొన్ని అవార్డ్స్ అవి పొందాను. అవి చూసి రెహమాన్ గారు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి తెలుగు తమిళ్కి నన్ను ఇన్వాల్వ్ చేశారు. అట్లా ఆ ప్రాసెస్లో ఆయనతో వర్క్ చేసి ఒక పాటలు విని విని తెలుగులో ఎవరైనా ఒక కొత్త లిరిసిస్ట్ని పట్టుకో అన్నారు. నేను చెప్పాను నేనే చేస్తానండి అన్నాను. నువ్వు చేస్తావా అన్నారు. నేను చేస్తానన్నాను. ఏంటి నీకు ధైర్యం అన్నారు. మీరే సార్ అన్నాను. సరిగ్గా రాయి లేకపోతే చంపేస్తాను అన్నారు. ఆ భయంతో ప్రాణాలు దగ్గర పెట్టుకోవాలని చాలా భయభక్తులతో రాసిన ఒక పాట ఆకాశ తారలతో. ఇంకొకటి ఒక సిచ్యువేషన్ సాంగ్ సీమంతం సాంగ్ పువ్వా మళ్ళీ పూసేవా అని. ఈ 2 సాంగ్స్ నేను రాశాను. థ్యాంక్ యూ. ఈరోజు కొంచెం మాట్లాడుతున్నారు. సో నైస్. ఈరోజు నిజంగా నేను వస్తుండగానే సాంగ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. రెహమాన్ బ్రాండ్ మటుకు ప్రతి పాటలోనూ ప్రతి సంగీత ప్రియుల హృదయాలకి శాశ్వతంగా అలా ఉండిపోయే విధంగా ఉంటుంది ప్రతి పాట. అంటే అంత డెడికేటెడ్గా వారు ప్రతి పాటని కంపోజ్ చేస్తారు. రాత్రింబౌళ్ళు కొంచెం పనిచేస్తూనే ఉంటారు ఆయన. ఆ టైమింగ్స్ అసలు అంతే ఉండదు. సో ఈరోజు నన్ను పర్టికులర్గా నిన్న ఆయన రావటం నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అని ఆ చిన్ననాటి స్నేహితం మాకు ఒక అన్నదమ్ముల్లాగా రాజ్కోటిగా ఉన్నప్పుడు రెహమాన్ మా చిన్న వయసులో మాతో జాయిన్ అయ్యి సో వండర్ఫుల్ మ్యూజిషియన్ ఆయన. ఎన్నో పాటలకి మాకు ఏం కావాలో ఇచ్చేవాడు. అంటే చాలు నైనా అంటే లేదు నేను ఇంకా ఇస్తానని అన్ని రకాలుగా మాకు అటువంటి టోన్స్ ఇచ్చేవాడు. నేను అసలు రికార్డింగ్ చేసే రోజు లేదు. ఆ రోజు ఓన్లీ 3 ట్రాక్ రికార్డింగ్. ఇప్పుడు మల్టీ ట్రాక్స్ డిజిటల్ అంతా వచ్చేసింది, డాల్బీ డిజిటల్ అని. అప్పట్లో 3 ట్రాక్ రికార్డింగ్లో తాను ఇచ్చిన టోన్స్ మనకు అమేజింగ్. ఇప్పటికీ ఆ పాటలు ఎప్పటికీ ఈ బిట్ రెహమాన్ గారు వాయించారని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి ప్రతి పాట ఒక గుబా గోరింక కానీ వానచ్చలు కానీ జస్ట్ వన్స్ మోర్ రిపోర్టింగ్ లేటర్. అలాగా రెహమాన్ గారు వాళ్ళ అమ్మగారు కూడా మొన్న రీసెంట్గా అదే పాట. ఎంత ఇంటిమసీ అంటే ఒక ఫ్యామిలీ, మేమంతా ఒక ఫ్యామిలీలో ఉండేవాడు చెన్నైలో. ఆ అభిమానంతో ఇప్పటికీ తను నా రెహమాన్ ఇప్పుడు అలాగే ఉన్నాడు కానీ ఏం మార్పు లేదు. ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా నా రెహమాన్ ఇప్పుడు అలాగే ఉంటాడు, అది మాకు తెలుసు. సో హ్యాపీ రెహమాన్, యూ ఇన్వైటెడ్ మీ టుడే. నేను కూడా తను చూడాలి చాలా రోజులుగా. మొన్న చెన్నైకి వెళ్దామంటే కూడా కుదరలేదు బికాస్ ఆఫ్ కోవిడ్. దీనివల్ల వెళ్ళలేకపోయాను. చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. The reason why he's now streaming. So all my life I've been a huge fan of Sir. You know, his music is aesthetically very pleasing and very different from what we hear. You know, and when I got the call for the audition for A.R. Rahman's film, I could barely hold the excitement, and I went to the audition. I don't know what I did there because I was so excited. And months later on, I got the call that I'm selected for the film, and I couldn't believe it. I mean, I couldn't contain my emotion when he told me you're doing the film. I was like, what do you mean I'm doing the film? He's like, you're doing the film, you're the lead. I was like, I cried, I hugged him, I called my parents. It was like finally my dream came true. And after that, I met Rahman sir. And honestly, he's my role model. One of the best humans I have ever met in my life. You know, it would have been a producer-actor relationship, but with him, it's beyond that. You know, he cares about me, he guides me. Every time I meet him, it's about how to go ahead in life, how to be an inspiration, how to inspire people, how to be a good human being. That's all I've learned from him. And the best thing I love about him is like, if you're a king of any country or you're a janitor on the street, he talks to everyone in the same way, you know. And it was Rahman sir's idea to send me to his conservatory, which is in Chennai, KMMC. So I learned piano for a period of 1 year because he wanted that authenticity of the character to be there. Because when I play, it shouldn't look or sound fake.
So Ian's the other character, Ian's friend Tenzin, you talk about Tenzin. yeah, so Tenzin is my best friend in the film. I think he's my best friend in real life now also because we lived together for 1 year, and I used to call him Polo, he used to call me Jay, and there you go, method acting. And you see, many people take movies and sync and get lost completely. So I was very careful about that. Even if you're very careful, I think help from people show the movie, and we finally got a cut which we're very happy with. Yeah, I hope people also like it. And all three versions were refined and refined and refined for almost 1.5 years, so that every lip sync is correct and every dialogue has feel in it, every voice seems correct. Every even the soundtrack we finished mixing only day before yesterday. Because the Telugu sounded so good. As a language, Telugu is such a beautiful language that we wanted the voice to be up. So I was shooting a live show. The whole that one question which he asked changed my look. And then after the Oscars, I became a member of the Academy, and I went for all these workshops for screenwriting, um, filmmaking, camera. My house is very near to all these places. And so this 4 5 years have been a whole change in my the way I was thinking about cinema. So writing stories, meeting all the world class people like Spielberg and J.J. Abrams. Um, so some of my friends said, like I was telling some short stories to them. I said, "This is fantastic." And he was trained on and so this whole journey of understanding a completely new art, which is making me look at music in a very different way now. I was looking at music as a composer before. Now I'm looking at as a filmmaker or as a storyteller, and also artistically going much more deeper into things rather than the surface level hit songs or you know. This is the inspiration. But sir, me And LLC, there's a big list, and thanks Kiran Garu for helping us get this like not like a it is like a real movie. People love the Telugu version the most, and that's something everybody who watches. I like the Telugu version. That's what I keep saying. And Rakendra Mouli garu and Sitaram Sastri garu couldn't come because taking the vaccine. So I hope that all of you are safe and healthy, and thanks for coming in this COVID season. I really appreciate your kindness and. thank you. Ella Unnaru. I have never visited Hyderabad, but it was like a dream to come to this city, and whatever I saw on the way, the glimpses of Hyderabad is as beautiful as I imagined. Thank you everyone for coming here today. Thank you. um, the joy of showing you the trailer and the songs is immense. And I know that the Telugu audience love melodies, they love music. They've been supporting me for 27, 28 years. I've been in Telugu industry from 84, playing from Ramesh Naidu garu to Raj Koti garu, Chakravarti garu. And so that set my whole pattern of film music. And Koti garu's come. Thanks for coming. And legends like K. Vishnath garu, Raghuv garu, and Balachandra sir, Maniratnam. We learned so much from them. Um, so this music is actually a dedication to all these great directors who've done great service to music, brought music and movies to people like us. And that's the inspiration which led me to write the story so that we can, in my life, I've experienced many different things and gone to many different countries, experienced great music and everything. So my idea was to bring those experiences and sensibilities to the screen, to our own people. And that's one of the reasons I took a young director who had the passion to create my vision, make my vision into a reality. And I want to thank Geo, Ideal, all of them for supporting me. The great cast, Manisha Perala, Lisa Ray,
Ranjit Baro, Rahul Ram, of course our Ihan Bhatt, whom we have discovered, and who's very promising. All the girls like him already.